మీద జరిగింది. బట్ అంతమంది కాదండి, దాంట్లో ఎవరైతే జస్ట్ ప్రొవోక్ చేసి ఇమీడియట్గా అంత ర్యాష్గా అంటే కొద్దిగా స్పీడ్గా వెళ్ళడానికి కొంతమంది కారణం. యాక్చువల్గా అయితే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వాళ్ళు డెమోక్రటిక్ వేలో ప్రొటెస్ట్ చేసుకున్న వరకు అది పోలీసు దృష్టిలో ఉంది. సడన్గా ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళటం అనేది సడన్గా జరిగింది. కొంతమంది ప్రొవోక్ చేయడం వల్లే అది జరిగింది. సో వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం. అదేవిధంగా అసలు దానికి కారణాలు అసలు జరిగిన విషయాలు కూడా మెటిక్యులస్గా చేసి యాజ్ పర్ లా యాజ్ పర్ ఫ్యాక్ట్స్ అంటే ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తాం. చేసి బట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే వాళ్ళు అంటే ఒక్కోసారి అంటే నిన్నది పెద్ద మాదిరిగా వెళ్ళారు, అంతా సడన్గా ఒక 4-5 స్కేలింగ్ ఆఫ్ ద వాల్ అట్లా చేశారు. బట్ ఒక్కోసారి పోలీసులు ఒక రకంగా అక్కడ ఎలర్ట్గా ఉండడం వల్లే ఎటువంటి కన్ఫ్రంటేషన్ కానీ కొట్టుకోవడాలు మాత్రం జరగలేదు. సో ఈ కొన్ని చోట్ల మాత్రం ఇటువంటి ఇష్యూలు ఉన్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా పోలీసులు ఉన్నారు. మిగతా వాళ్ళు ఇంటర్నల్గా ఏదైతే ఉందో తగిన ఫోరమ్స్లో వాళ్ళు ఇష్యూని దే విల్ టేక్ యాజ్ ఫార్ యాజ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, లా అండ్ ఆర్డర్ పాయింట్ ప్రకారం మేము చట్టం ప్రకారం వ్యవహరిస్తాం. ఆ చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది.